మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నారు? నేనైతే గారెలు చేశానండి. చాలామంది అంటారు, అక్క ఇడ్లీకైనా దోశకైనా గారెకైనా గ్రైండర్ కాకుండా మిక్సీలో పడితే మంచిగా వస్తాయా దోశలైనా ఇడ్లీలైనా అంటారు. మరి లేనప్పుడు ఏం చేస్తామండి? ఏది ఉంటే దాంతోనే చేసుకుంటాం కదా. నాకు మిక్సీయే ఉంది, గ్రైండర్ లేదు. కానీ నేను ఎప్పుడూ కూడా గారెలైనా ఇడ్లీ అయినా దోశ అయినా మిక్సీలో పడితేనే మంచిగా వస్తాయి. ఇప్పుడు గారెలైనా చూడండి, మినపప్పు నానబెట్టాను. మినపప్పు ఒక 4 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగేసి, మాకు దగ్గరలో మినుములు పండించారు. ఇక డైరెక్ట్గా రైతు దగ్గరే తెచ్చుకున్నాం కాబట్టి కంపల్సరీగా రాళ్ళు మట్టి పిల్లలు ఉంటానే ఉంటాయి. కాబట్టి శుభ్రంగా గాలి ఇచ్చేసి ఇక ఆ పప్పుని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేశాను. చూసారుగా పిండి ఎలా వచ్చిందో. చేపర్లో ఒక అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మూత పెట్టేసి ఆ థ్రెడ్ పట్టుకొని ఒక 10 సార్లు లాగామనుకోండి, అవన్నీ కూడా అల్లం పచ్చిమిర్చి అన్నీ కూడా సన్నగా ముక్కలు అయిపోతాయి. ఇక అదంతా తీసి మిక్సీ పట్టుకున్న మినప్పిండిలో వేసేసి ఇలా గారెలు వేస్తున్నానండి. ఇక మంచి గారెలు అయితే మంచిగా పొంగినాయి మినపగారెలు. ఎప్పుడు కూడా నేను మిక్సీలో పిండి బట్టే గారెలు వేస్తాను. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుందామని గారెలు వేశాను. అయితే స్వామివార్లకి నైవేద్యం పెట్టేటప్పుడు ఉల్లి ముక్కలు వెల్లుల్లిపాయలు వేయకూడదు కాబట్టి ఈరోజు గారెలో ఉల్లి ముక్కలు వెల్లుల్లి వేయలేదు. అంటే ఎప్పుడు వేసినా కానీ కంపల్సరీగా గారెలో ఉల్లి ముక్కలు వేస్తాను, కానీ ఈసారి వేయలేదు. ఇక స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని ఇలా వేశాను. గారెలు అయితే మంచిగా పొంగినాయి. గారెల టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.